సోమవారం ట్రేడింగ్ ప్రారంభమైంది మొదలు ఈ గంట గడిస్తే చాలురా బాబు అన్న విధంగా నష్టాలు వాటిల్లాయి. నిఫ్టీ, సెన్సెక్స్ రెండు ఇండెక్స్లలోని షేర్లు భారీగా నష్టపోయాయి. అసలు ఒకప్పుడు టాప్ కంపెనీలు అన్ని చెప్పుకునే కంపెనీలన్నీ ఒక్క దెబ్బకి ఏడాది కనిష్టానికి పతనమయ్యాయి. అయితే ఒక్క మన స్టాక్ మార్కెట్కే పరిమితం కాదు, అన్ని దేశాలకు ఇదే ఎఫెక్ట్. ఈ నష్టాల దెబ్బకి జనం అయిన కాడికి అమ్మేసుకుని బయటపడదామని చూశారు. అసలు స్టాక్ మార్కెట్లలో పెట్టుబడి పెట్టడం వేస్ట్ అనే అభిప్రాయానికి వస్తే అది ఇన్వెస్టర్ల తప్పు కాదు. దానికి తోడు ఎగ్జాక్ట్ గా ప్రతిపక్ష నేత రాహుల్ కూడా ఇదే మాట అన్నారు. షేర్లలో పెట్టుబడి పెట్టకండి అంటూ పిలుపునిచ్చారు. మరి ఇంత ఉత్పాతానికి కారణమైన ట్రంప్ అమెరికాకి ఏదైనా మేలు చేస్తున్నారా? లేనే లేదు. ట్రంప్ సెల్ఫ్ గోల్ ఇది క్లియర్. చేయాల్సిందంతా చేస్తూ ఒక్కోసారి మెడిసిన్ తప్పదంటోన్న ట్రంప్. అమెరికాలో తిరిగి బ్లాక్ మండే సీజన్ వస్తుందా? భారత స్టాక్ మార్కెట్లపై చావు దెబ్బ కొట్టిన టారిఫ్ పెంపు. అమెరికాలో మార్కెట్లకు జలుబు చేస్తే మన మార్కెట్లకు తుమ్ములొస్తాయనేది చాలా పాత సామెత. స్టాక్ మార్కెట్లకు సంబంధించినంత వరకు ఇది జోకే అయినా లక్షల కోట్ల సంపదని సెకండ్లలో నష్టపరిచిన ట్రంప్ టారిఫ్ ప్రకటన చివరకు అమెరికాకే శాపంగా పరిణమిస్తుందని చెప్తున్నారు. మధ్యలో భారత్ సహా ఇతర దేశాల మార్కెట్లు తీవ్రంగా నష్టపోవడం అనేది గొలుసుకట్టు ప్రభావం. సోమవారం నిఫ్టీ 742 పాయింట్లు పతనమై 22,161 పాయింట్ల దగ్గర ముగియగా సెన్సెక్స్ 2,226 పాయింట్లు కోల్పోయి 73,137 పాయింట్ల దగ్గర నిలిచింది. మార్కెట్లలో లీడర్లు అని చెప్పుకునే టాటా మోటార్స్, టీసీఎస్, రిలయన్స్ సహా ప్రతి స్టాక్ భారీగా నష్టపోయింది. అసలు ఈ గంట గడిస్తే చాలనే రీతిలో ట్రేడింగ్ సాగింది. ఇండెక్స్లు 10 నెలల కనిష్టానికి పతనం కాగా ఆటోమొబైల్ కంపెనీలు భారీగా నష్టపోయాయి. ఇక రాబోయే సెషన్ల ట్రేడింగ్ తీరుపై తీవ్ర భయాందోళనలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయి. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అయితే ఓ అడుగు ముందుకేసి అసలు షేర్ మార్కెట్లలో డబ్బులు సంపాదించడం భ్రమ, వాటిలో పెట్టుబడి పెట్టవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. कितने लोग स्टॉक मार्केट में पैसा डालते हैं? हाथ उठा के दिखाइए. अब ये देखिए, घूम के देखिए, यहां पे 1% से कम लोग स्टॉक मार्केट में पैसा डालते हैं. 1% से कम. अगर यहां 100 लोग हैं तो एक हाथ उठ रहा है. तो ये स्टॉक मार्केट आपका औजार नहीं है. इसमें अनलिमिटेड पैसे बने मगर इसका फायदा आपको नहीं मिला. सीधा बोलूं, ठोक के. అమెరికా అధ్యక్షుడు మొదలుపెట్టిన ట్రేడ్ వార్ ఆ దేశానికి ఏదైనా ఉపయోగకరంగా ఉంటుందా అంటే అది చెప్పలేం. ఎందుకంటే స్వయంగా ఇక్కడి వారే అమెరికాలో మరో బ్లాక్ మండే సీజన్ ప్రారంభమైంది అంటూ హెచ్చరించారు. జిమ్ క్రేమర్ అనే ఓ అనలిస్ట్ టారిఫ్ వార్ నుంచి తొందరగా బయటపడకపోతే 1987 నాటి బ్లాక్ మండే రిపీట్ అవుతుందంటూ వార్నింగ్ ఇచ్చారు. అప్పట్లో డో జోన్స్ ఒకేసారి నిట్ట నిలువుగా 22.5% పతనమైంది. అదలా కొనసాగుతూ పోయి నెల రోజులు ప్రపంచ దేశాల స్టాక్ మార్కెట్లు విలవిలలాడాయి. అప్పట్లో పతనాల కారణాలు చాలానే ఉన్నాయి. ఫ్యూచర్ మార్కెట్ల కాంట్రాక్ట్స్ ఒకేసారి క్లోజ్ కావడం, అప్పుడే కొత్తగా వచ్చిన కంప్యూటరైజ్డ్ ట్రేడింగ్, బుల్ మార్కెట్ నుంచి బేర్ మార్కెట్లోకి ట్రెండ్ మారడంతో 1987లో బ్లాక్ మండే సీజన్ కొనసాగింది. ఇప్పుడు తిరిగి ట్రంప్ విధానాలు ఆ పరిస్థితిని తీసుకొస్తాయనే అంచనాలు ఉన్నాయి. అసలు ట్రంప్ తీసుకొస్తానంటోన్న స్వర్ణయుగం కాస్త చివరకు ఏ మలుపు తీసుకుంటుందనే విషయంపైన సందేహాలున్నాయి. ఆర్బీఐ మాజీ గవర్నర్ రంగరాజన్ మాటల్లో చెప్పాలంటే ట్రంప్ సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నారు. అమెరికా ఆర్థిక వ్యవస్థనే ఈ విధానాలు దెబ్బతీస్తాయని హెచ్చరించారాయన. మరోవైపు అమెరికాలో ఆర్థిక మాంద్యం తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇక్కడి జనం ట్రంప్ వైఖరిపై హ్యాండ్స్ ఆఫ్ అంటూ ఓ ఉద్యమమే రావడం ఇక్కడ గమనించాలి. ఆయన మాత్రం అబే కొన్ని రోగాల తిక్క కుదుర్చాలంటే మెడిసిన్స్ తీసుకోక తప్పదు అంటూ సమర్థించుకుంటున్నారు. ఈ వైఖరితో జపాన్, తైవాన్, పాకిస్తాన్ మార్కెట్లు నేలమట్టమయ్యాయి.
యూరోపియన్ మార్కెట్లు 13% పతనమయ్యాయి. అందుకే ఇతర దేశాల్లోనూ ట్రంప్కి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభమయ్యాయి. అయితే ట్రంప్ మాత్రం ఇవేం పట్టనట్లు తన దారిలో తాను ముందుకు పోతున్నారు.